తిరుమలలో 1000 స్తంభాల మండపాన్ని నిర్మించిన రాజు ఎవరో మీకు తెలుసా? తిరుమలలో ఒకప్పుడు రాత్రి వేళల్లో దేవతల అడుగుల శబ్దం వినిపించే ఒక మండపం ఉండేదని మీకు తెలుసా? ఇది కేవలం శిల్పకళ కాదు, భూలోక వైకుంఠానికి నిర్మించిన ద్వారం. ప్రస్తుతం మనం ఉన్నది వైవస్వన మన్వంతరం. కానీ పురాణాలు చెబుతున్న మహారహస్యం ఉంది. 2వ మన్వంతరమైన స్వారోచిష మన్వంతరంలో శంకర మహారాజు అనే మహాభక్తుడు భూమిని పాలించాడట. ఆ రాజు ఒకసారి వెంకటాద్రికి వచ్చాడట. ఆ 7 కొండలపై అడుగుపెట్టిన క్షణంలోనే ఆయన గుండెల్లో ఒక అజ్ఞాత దివ్య అనుభూతి ప్రవహించిందట. ఆకాశం నిశ్శబ్దమైంది, గాలి సుగంధంగా మారింది, మనసు వైకుంఠాన్ని తాకింది. అప్పుడు రాజు ఇలా అనుభవించాడట: ఇది సాధారణ పర్వతం కాదు, ఇది స్వయంగా శ్రీహరి నివాసం. ఆ తరువాత శంకర మహారాజు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఉపవాస దీక్షతో శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాడట. ఆ భక్తికి ప్రసన్నమైన శ్రీనివాసుడు ప్రత్యక్షమై ఇలా అన్నారట: నీ భక్తి యుగాల వరకు గుర్తుండిపోతుంది. అప్పుడు శంకర మహారాజు మహాసంకల్పం చేశాడట. దేవతలు కూడా దిగివచ్చి సేవ చేసేలా స్వామివారికి ఒక దివ్య మండపం నిర్మించాలని. ఆ సంకల్పానికి స్పందించి దేవశిల్పి విశ్వకర్మ ప్రత్యక్షమయ్యారట. అలా ఆవిర్భవించింది తిరుమల 1000 స్తంభాల మండపం. అది కేవలం రాళ్లతో చేసిన నిర్మాణం కాదు. ప్రతి స్తంభంలో ఒక వేదరహస్యం, ప్రతి శిల్పంలో ఒక దైవ చిహ్నం, ప్రతి మూలలో ఒక అజ్ఞాత శక్తి దాగి ఉండేదట. కొన్ని పురాణాల వర్జనల ప్రకారం అర్ధరాత్రి వేళల్లో గంధర్వగానం వినిపించేదట. దేవతలు అదృశ్య రూపంలో స్వామివారికి సేవ చేసేవారట. ఆ మండపమంతా దివ్యకాంతులతో ప్రకాశించేదట. భక్తులు ఆ దృశ్యాన్ని చూసి ఒక్క మాట మాత్రమే అనుకునేవారట: ఇది భూమిపై ఉన్న స్వర్గం అని. యుగాలు మారాయి, రాజ్యాలు మారాయి, కానీ ఆ మండప మహిమ తగ్గలేదు. విజయనగర రాజులు కూడా దానిని మరింత వైభవంగా తీర్చిదిద్దారని చరిత్రలో చెబుతోంది. అక్కడ వేదఘోషలు, నృత్యసేవలు, ఉత్సవాలు, గోవింద నామస్మరణ, తిరుమల అంతా దివ్యంగా మారుమోగేదట. కానీ కాలక్రమేణా యాత్రికుల రద్దీ పెరిగింది, నిర్మాణ మార్పులు వచ్చాయి. అలా ఆ దివ్య 1000 స్తంభాల మండపం క్రమంగా కనుమరుగైపోయింది. భక్తుల హృదయాల్లో మాత్రం ఒక వెలితి మిగిలిపోయింది. ఎందుకంటే అది కేవలం మండపం కాదు, తిరుమల ఆధ్యాత్మిక చరిత్రకు శాశ్వత ప్రతీక. కానీ ఆధ్యాత్మికవేత్తలు ఒక మాట చెబుతారు: మండపం కనిపించకపోయినా దాని దివ్యశక్తి ఇప్పటికీ తిరుమలలోనే ఉంది అని. ఈరోజు కూడా ఆ 7 కొండల గాలిలో, ఆ రాళ్ల నిశ్శబ్దంలో, ఆ గోవింద నామస్మరణలో శంకర మహారాజు భక్తి, విశ్వకర్మ శిల్పం, శ్రీనివాసుని మహిమ ఇప్పటికీ జీవిస్తూనే ఉంది. ఓం నమో నారాయణాయ.